హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే రోజు నాన్ వెజ్లోకి చేసుకునే సింపుల్ రైస్ రెసిపీ చూపిస్తాను. ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. కొన్ని చోట్ల బగారా రైస్ అంటారు, కొన్ని చోట్ల టమాటో రైస్ అంటారు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. నేను 2 kgs ఆఫ్ రైస్కి ఆయిల్ ఒక 5 గరిటెలు యూస్ చేశాను అండ్ 2 స్పూన్స్ ఆఫ్ గీ కూడా యూస్ చేశాను. ఇక్కడ కావాల్సినవి ఆనియన్స్, టమాటోస్, చిల్లీ అండ్ బిర్యానీ దినుసుల స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, ఒక్క యాలుక్కాయి, బిర్యానీ ఆకు, లవంగా, 2 స్పూన్స్ ఆఫ్ షాజీరా, 2 మరాఠీ మొగ్గలు. ఇవన్నీ ఆయిల్ వేడెక్కాక వేసేసుకొని కొంచెం పింకిష్ లాగా వచ్చేలాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకుంటే చాలు. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను అండ్ 2 టమాటోస్ చిన్నవి తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం మగ్గాక వేసుకోండి అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, గార్లిక్ పేస్ట్ వేస్తే అడుగంటుకు పోతుంది అని చెప్పి. ఇవాళ మీకు అది అడుగంటకుండా ఉండడానికి ఒక టిప్ చూపిస్తాను చూడండి. ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు అడుగంటడం సహజం కదా. ఇప్పుడు పుదీనా నేను 2 కట్టలు తీసుకున్నాను. పుదీనా నీట్గా చాప్ చేసేసుకొని వాష్ చేసుకొని పుదీనా యాడ్ చేసుకున్నామంటే ఆ ఆకులో వచ్చే నీరుకి కింద అడుగంటుకున్నదంతా వచ్చేస్తుంది అనమాట. ఇది బాగుంటుంది, ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి. అసలు గిన్నెకి కొంచెం కూడా అడుగంటనే అంటదు. అప్పుడు మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి పుదీనా అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 2 kgs కాబట్టి 2 చిన్న పుదీనా కట్టలు వేసుకున్నాను. సో దాన్ని బట్టి చూసి వేసుకోండి. అదే పెద్ద కట్ట అయితే ఒకటి సరిపోతుంది. ఇలాగా మొత్తం ఆకు కూడా మగ్గిపోయాక అప్పుడు సాల్ట్ వేసుకోండి. నేను రైస్ కుక్కర్ కప్స్తో 7 cups ఈజ్ ఈక్వల్ టు 2 kgs ఆఫ్ రైస్ అనమాట. సో ఇక్కడ 6 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను అనమాట, చిన్న స్పూన్స్. అంటే ఒకటి తగ్గించి వేసుకోండి, రైస్లోకి ఎక్కువైతే బాగోదు కదా, కరెక్ట్గా ఉంటుంది ఒకటి తగ్గించి వేసుకుంటే. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిపోయాక వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న రైస్ 7 cups అయినా నేను వాటర్ మాత్రం 7 × 2 14 కదా, సో +2 అనమాట. మొత్తం 12 cups ఆఫ్ వాటర్ చేసుకొని అవి బాగా మరుగుతున్నప్పుడు 1 hour బిఫోర్ సోక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని ఒక 20 minutes ఉడకనిస్తే చాలన్నమాట. మనకి ఎంతో ఈజీగా, సింపుల్గా, ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా టేస్టీగా పిల్లలు కూడా ఇష్టపడతారండి. ఎందుకంటే ఎక్కువ ఘాటు ఉండదు, చాలా మైల్డ్గా ఉండిద్ది. లాస్ట్లో ఉడికే ముందు ఇలాగా ఇంకొక స్పూన్ ఆఫ్ ఎక్స్ట్రా గీ యాడ్ చేసుకున్నామంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అయ్యిద్ది అనమాట. 10 minutes తర్వాత ఒకసారి తీసి ఇలా కదుపుకొని చూడండి. ఇది ఇంకా 3/4 కుక్ అయ్యింది. సో ఇంకొక 5 minutes మూత పెట్టుకొని మగ్గించుకున్నాము అంటే ఇట్ ఈస్ రెడీ టు ఈట్. సో ఎప్పుడు బిర్యానీలే కాకుండా ఇలా ఈజీగా, సింపుల్గా అయ్యేవి ప్రిఫర్ చేస్తే సండే అనేది ఆడవాళ్ళకి కూడా ఒక హ్యాపీ డేలా ఉండిద్ది. ఎందుకంటే బిర్యానీ అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.